అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. దేశంలో ఏ మూల ఏ స్కామ్ జరిగినా అందులో వైసీపీ నేతలు ఖచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, ఇలా ఏ నేరం జరిగినా అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి. అంతేనా, కబ్జాలు, దౌర్జన్యాలు, హత్యల కేసుల్లో కూడా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వైసీపీలో ఉండేందుకు నేరాలు చేయటం ఒక అర్హత అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అది పక్కన పెడితే తాజాగా మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేసేవారికి లంచాలు ఆఫర్ చేసి క్లీన్ సర్టిఫికెట్లు ఇప్పించే బృందం ఇటీవల సీబీఐకి పట్టుబడింది. ఆ నేర బృందంలోనూ ఓ వైసీపీ నేత పాత్ర కీలకంగా ఉంది. అంతేకాదు, సదరు వ్యక్తి వైసీపీలో దాదాపు నెంబర్ 2గా వెలిగిపోతున్న ఆ పార్టీ సీనియర్ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి అతి సన్నిహితుడని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల ఇన్స్పెక్షన్లలో ముడుపుల దందా చేసిన కేసులో సీబీఐ 34 మందిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, జాతీయ మెడికల్ కమిషన్ తనిఖీ బృందం డాక్టర్లు, పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రతినిధులు ఉన్నారు. ఈ కేసులో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించింది వైసీపీ నేత డాక్టర్ బత్తుల హరిప్రసాద్ అని సీబీఐ పేర్కొంది. కదిరి సమీపంలోని ఆయన నివాసంలో ఇటీవల సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది. ఇంతకీ ఆయన మధ్యవర్తిత్వం ఏమిటయ్యా అంటే, మెడికల్ కాలేజీల్లో వసతులు లేకపోయినా, తగినంత మంది బోధనా సిబ్బంది లేకపోయినా నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీ బృందాలకు ముడుపులు ముట్టచెప్పి క్లీన్ సర్టిఫికేట్, అనుమతులు ఇప్పించడం. చెన్నైలో స్థిరపడిన ఈయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల తనిఖీలకు వచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులకు, ఆయా కాలేజీలకు మధ్యవర్తిత్వం నెరపి ముడుపుల దందా సాగించారు. దీంతో వందల కోట్ల రూపాయల ఆస్తులను పోగేశారు. ఈ బత్తుల హరిప్రసాద్ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి అతి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గత ఎన్నికలలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే టికెట్ దక్కలేదనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు ఆ బత్తుల హరిప్రసాద్ మెడికల్ కాలేజీల ముడుపుల వ్యవహారంలో సీబీఐ నజర్లో ఉన్నారు.